హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. ఈరోజైతే నేను చేసుకునే పనులన్నీ మీకు చూపిచ్చేస్తాను. అంటే రోజు మేము చేసుకోవట్లేదా బిందు అంటే, మీరందరూ చేసుకుంటారండి. నాకంటే కూడా బాగా చేసుకుంటారు చెప్పాలంటే. నేనైతే టైం వేస్ట్ కాకుండా ఏ పనులు ఎప్పుడు మేనేజ్ చేసుకుంటాను, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానో, మనకి టైం వేస్ట్ కాకుండా, మన ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా ప్రొడక్టివ్‌గా వర్క్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎటువంటి పనులు ముందుగా చేసుకొని పెట్టుకుంటాను అనే విషయాలైతే మీకు ఈరోజైతే షేర్ చేస్తాను. నేనైతే కొన్ని పనులు అంటే రేపటి రోజున ఈ రోజు పనులు అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదండీ ప్రీవియస్ వీడియోస్‌లో మాక్సిమం 11 కల్లా వర్క్ అని కంప్లీట్ చేసుకుంటాను. ఇది 100% చేయగలుగుతానండి. కానీ కొన్ని రోజుల్లో లేదంటే పర్టిక్యులర్‌గా ఎవరైనా వచ్చినప్పుడు గానీ, లేదంటే ఎక్స్‌ట్రా వర్క్స్ ఏమైనా ఉన్నా గానీ, లేదంటే ముందుగా చేరిన వర్క్స్ గానీ, బయటికెళ్ళాల్సిన పనులు గానీ ఉంటే, కొన్ని పనులు పోన్ చేసుకోవాల్సొచ్చిద్ది. ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేయడానికైతే నేను ముందుగా ఇష్టపడతాను. నేను ఈరోజు వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఎలా చేయాలి? అంటే నెక్స్ట్ డే మనం ఏం ప్లాన్ చేసుకుంటాం అన్నది మాత్రం నేనైతే ముందే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే కొన్ని వర్క్స్ అనేవి మనం ఎర్లీగా మార్నింగ్ నేను వంట చేస్తాను కాబట్టి, ఆ మార్నింగ్ కల్లా ప్లాన్ చేసుకోకపోతే అస్సలు చేయలేనండి. ఎందుకంటే మార్నింగ్ ఇప్పుడు ఇలాంటి ఆకుకూరలు గానీ, ఇలా కట్ చేయాలన్నా, ఎవరైనా లేతే ఒలిచిపెట్టుకోవాలన్నా, మనకి అప్పటికప్పుడు చేసుకోవాలంటే గనక అయ్యో! టైం పట్టిద్ది కదా! టైం సరిపోదు కదా! అని ఫీల్ అయిపోయి నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోతాననమాట. వెళ్తే ఆల్టర్‌నేట్ అనేది చూసుకుంటాం కదా! ఎవరైనా గూడా. అందుకని అలాంటి ఆల్టర్‌నేట్స్ ఒక్కోసారి ఆల్టర్‌నేట్స్ కూడా మంచియే. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి హెల్తీగా తినాలనుకున్నప్పుడు గానీ, లేదంటే కంపల్సరీగా ఒక డైట్ గానీ, లేదంటే ఒక హెల్తీ హ్యాబిట్‌గా వెళ్ళాలి అనుకుంటే గనక కంపల్సరీగా మనం ఒకటి సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి కాబట్టి, నేనైతే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని అంటే ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపిచ్చాను. హ్మ్. ఆకుకూరలు గూడా మాక్సిమం వీక్లీ 4 డేస్ అయితే ట్రై చేస్తున్నాననమాట. దానికోసం అయితే ముందు రోజే నెక్స్ట్ డే ఏం చేయాలనేది ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకుంటా అని చెప్పాను కదండీ! 11 తర్వాత 11-1 అయితే నేను ఈ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ 1 నుంచి వీడియో ఎడిటింగ్ గానీ, లేదంటే వీడియో అప్‌లోడ్ చేసే రోజు లేకపోతే గనక ఆ తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వటం గానీ చేసుకుంటాను. ఎన్ని పనులు చేసినా రిలాక్స్ అవ్వటం మాత్రం నేనైతే చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటాను. అది ఎందుకంటారంటే కొంతమంది అంటారు మధ్యాహ్నం పూట పడుకోకపోతే ఏమవుతది? మధ్యాహ్నం పూట పడుకోకుండా కూడా పనులు చేసుకోవచ్చు కదా! అంటే ఎగ్జాక్ట్‌లీ అండి. మధ్యాహ్నం పూట పడుకోకుండా కూడా చేసుకోవచ్చు. కానీ చాలామంది నాలాగే ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు కాబట్టి నేనైతే 5:30 ఇప్పుడైతే 4కి లెగుస్తున్నానండి. లేదంటే నార్మల్ డేస్ అయితే గనక 5కి అలా లెగుస్తాను. అంతలా మార్నింగ్ లేచినప్పుడు ఈవినింగ్ అనేది నేను అంత కంఫర్ట్‌గా వర్క్ చేయలేననమాట. అందుకని మధ్యలో అయితే రిలాక్స్ అవుతాను. ఎంత హౌస్ వైఫ్స్ అన్నా, ఎంత మనం పని చేస్తా ఉంటాము. టైం లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసుకుంటాం కాబట్టి, మనకేమి సండేస్, హాలిడేస్ ఏమి ఉండవు కాబట్టి, అందుకని చెప్పేసి నేనైతే కంపల్సరీగా ఒక 2 అవర్స్, 1 అవర్ అలా అయితే రెస్ట్ తీసుకుంటాను. ఎయిదర్ స్లీపింగ్‌లో గానీ, లేదంటే నార్మల్‌గా ఉండేదానికనైతే నేనైతే చూసుకుంటాను. ఆ తర్వాత ఒకరోజు ఆకుకూరల గురించి ఆలోచిస్తానండి. ఇంకొక రోజు పిల్లలకేదైనా స్నాక్స్ చేయాలన్నా, ఇలాగ ముందు మనం చేసి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి కదా! అలాంటి వాటిని కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్ కానీ, ఒక 2 డేస్ స్టోర్ ఉండేవి కూడా ఏమైనా ఉంటే గానీ, లేదంటే నేను మొన్న ఇంతకుముందు వీడియోస్‌లో చూపించాననమాట మీకు. కిచెన్‌లో కొన్ని ఐటెమ్స్ ఏదైనా అయిపోతే, ఆ గ్రోసరీస్‌ని పోసుకోవటం గానీ డబ్బాల్లో, లేదంటే గనక ఇలా కారపొడులు గానీ, లేదంటే మన ఇంట్లో మసాలా దినుసులు గానీ, ఏదన్నా కొట్టుకోవాలి, ఆ మిక్సీ పట్టాలి అనుకుంటే గనక, అవన్నీ కూడా ఆ టైంలోనే చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ మనం అన్నీ ఎతుక్కుంటా అంటే వంట చేయటానికి చాలా కష్టం అనిపిస్తది. అంతేకాకుండా వంట చేసేప్పుడు కొంచెం అయ్యో! ఇది లేదు గదా! అని చెప్పేసి ఆలోచించుకుంటాం గదా! అందుకని ఇట్లా పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలన్నా గూడా ముందు రోజే ఇలా చేసి పెట్టేసుకుంటా అనమాట. ఏదైనా సరే. ముందు రోజు గానీ, లేదంటే మనం ప్లాన్ చేసుకుంటాం కదా ఎవరైనా. ఇవన్నీ గూడా ఏంటంటే, నాకు అనుకూలంగా నేను చేసుకుంటున్న పనులండి. ఎవరికి హౌస్‌లో ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి. ఎవరి షెడ్యూల్ వాళ్ళకుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాలాగే చేయమని నేనెప్పుడు చెప్పనండి ఎవరికీ గూడా. ఎవరి అడ్జస్ట్‌ని బట్టి వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మన హౌస్ వైఫ్‌గా, ఒక హోమ్ మేకర్‌గా కొన్ని సంవత్సరాల నుంచి ఇది మన జాబ్ అనేది చేస్తా ఉన్నాం కాబట్టి, పెళ్ళైన దగ్గర నుంచి మనది ఇదే జాబ్ గాబట్టి, మనకి ఏదైతే ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది, మనకేదంటే అనుకూలంగా ఉంటుంది, మన టైమింగ్స్ ఏంటవి, మనం ఎలా చేసుకోగలుగుతాం అనేవి ఎవరి హౌస్‌లో వాళ్ళ సిట్యుయేషన్ బట్టి వాళ్ళకుంటాయనమాట. నేనైతే ఈ విధంగా బట్టలు ఐరన్ చేసుకోవటం, పిల్లలకి స్నాక్స్ చేయటంతో పాటుగా నేనింకా పర్సనల్ కేర్ గూడా అంటే హెయిర్‌కి ఏదన్నా
ఆయిల్ పెట్టుకోవటం గానియండి, లేదంటే హెయిర్‌కి ఏదైనా ప్యాక్ పెట్టుకోవడం గానియండి, లేదంటే ఫేస్ ప్యాక్‌లు పెట్టుకోవడం గానియండి, ఇలాంటివన్నీ గూడా నేను ఈ టైంలో 11-1:00లో అడ్జస్ట్ చేసుకుంటాననమాట. అయితే అన్నీ ఒకే రోజు చేస్తానా అంటే, అన్నీ ఒకరోజు చేసుకోనండి. ఎందుకంటే అన్నీ ఒకరోజు చేయాలంటే ఎవరి వల్ల గూడా కాదు. ఇంకా డే మొత్తం గూడా పని చేస్తున్నట్టే ఉంటుంది గదా! అందుకని చెప్పేసి అలా చేసుకోకుండా రోజుకొకటి ప్లాన్ చేసుకుంటా అనమాట. రోజుకోటి ప్లాన్ చేసుకోవటం వల్ల ఏంటంటే, మనకి సండే రోజు కొంచెం రిలాక్స్‌డ్‌గా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఎటువంటి కూడా బర్డెన్స్ అనేవి గానీ, పెండింగ్స్ కానీ లేకుండా ఉంటాయి. ఒకరోజు శారీస్ ఏమైనా ఉంటే గనక వాష్ చేయడానికి అవి వాష్ చేసుకుంటాను. ఒకరోజు ఈ విధంగా బట్టలు ఐరన్ చేస్తాను. ఒకరోజు పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలంటే స్నాక్స్ చేస్తాను. ఆ తర్వాత ఈ విధంగా నెక్స్ట్ డే నేను ఏం చేయాలనుకుంటున్నానో అది ఈవినింగ్ ఏమైనా చేయాలనుకుంటే గనక స్నాక్స్ గానీ, ఏదైనా ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి కదా! సో, అలాంటి ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ విధంగా ఈ విధంగా అయితే కొన్ని పనులైతే అడ్జస్ట్ చేసుకుంటా చేస్తానండి. అన్నీ ఒకేసారి చేయాలన్నా మనకి బర్డెన్ అయిపోతుంది. ఇంట్లో ఉండే రెగ్యులర్ పనులతో పాటు ఇవి ఎక్స్‌ట్రా వర్క్స్ అని చెప్పను నేను. కానీ మనం చేయాల్సిన పనులే కాబట్టి ఇవి గూడా. సో, వాటిని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటే గనక మనకి బర్డెన్ లేకుండా మన డైలీ షెడ్యూల్‌లో ఏ పని గూడా మిస్ కాకుండా అయితే ఉంటుందనమాట. సో, ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే, మన టైమ్ మేనేజ్‌మెంట్ కూడా మనకి బాగా అలవాటవుతుంది. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మన హౌస్ వైఫ్స్‌కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం టైమ్ మేనేజ్ చేయలేకపోతే అన్ని పనులు ఒకే టైంకి అవ్వలేవు. ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా మనం ఒకే టైంకి పంపించలేము. అందరిని పంపించాలి కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో టైమింగ్స్ ఉంటుంది కాబట్టి, సో, కొన్ని వర్క్స్ అడ్జస్ట్ చేసుకొని కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవటం, కొన్ని ముందుగా మనం అరేంజ్ చేసుకోవటం, కొన్నైతే నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవటం, అట్లాగా కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి. ఇంకా మనకి చెప్పలేని పనులుంటాయండి ఇంట్లో అంటేనే. చాలామంది ఇంట్లో ఉంటారు కదా! ఏముంటదిలే అని అనుకుంటారు మగవాళ్ళు. కానీ నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చూపించాను అనమాట. ఎన్ని పనులుంటాయి అనేది. అసలు మనం చేస్తా ఉంటే నిజంగా చెప్పాలంటే 24 అవర్స్ కూడా సరిపోవు ఒక ఇంటి ఇల్లాలకైతే పని చేసుకోవటానికి. గరికపాటి గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. ఓన్లీ హౌస్ వైఫేనా అంటే, ఓన్లీ హౌస్ వైఫే అని అనకూడదు అని చెప్పేసి. సో, అలాగా నాకు ఎగ్జాక్ట్‌గా చెప్పడం రాలేదనుకున్నా నేనైతే. కానీ మనం ఎంత హౌస్ వైఫ్‌గా ఉన్నా గూడా ఎన్నో పనులుంటాయి. అన్ని పనులు అడ్జస్ట్ చేసుకుంటా మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా మనమే ఆలోచించాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే మన హస్బెండ్ గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ముందుగా ఏం అరేంజ్ చేసి పెట్టాలి, అన్ని విషయాలు కూడా మనమే చూసుకుంటాం కాబట్టి, సో, వాటన్నిటిలో మనల్ని మనం కోల్పోకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకుంటూ చేసుకోవాలి కాబట్టి, ఈ విధంగా కొన్ని పనులైతే మనం ముందు రోజు ప్లాన్ చేసుకోవటం, కొన్ని వర్క్స్ ఖాళీగా ఉన్నప్పుడు చేసేసుకోవటం వల్ల ఏంటంటే, మనకనేది టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఎప్పుడైనా బయటికెళ్ళాలనుకున్నా, ఊరెళ్ళాలనుకున్నా అప్పుడు హడావిడి పడకుండా, ఎందుకంటే ఏ రోజు పనులనేవి ఆ రోజే ఉంటాయి. ఎన్ని చేసినా మళ్ళీ ఏదో ఒక పని కనపడతానే ఉంటది చెప్పాలంటే. హౌస్ వైఫ్స్ అందరికీ తెలుసు. అందరూ అనుకుంటారనమాట జీతం లేని జీవితం సాధిస్తున్నాము మనం అని. అది నిజమేనండి. జీతం లేకపోయినా సరే సాటిస్ఫైడ్‌గా చేసుకుంటాం అది. కాకపోతే మనకేంటంటే టాస్కులు ఉంటాయా అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి టాస్కులు కూడా ఉంటాయి. లేదంటే గనక హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా మన వర్క్‌నైతే సాటిస్ఫైడ్‌గా హ్యాపీగా చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళకి డైలీ రిలాక్స్ అయ్యేంత టైం ఉండదు. మనకేంటంటే డైలీ రిలాక్స్ అవ్వచ్చు. మన వర్క్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇది అవ్వకపోతే రేపొద్దున చేసుకునే ఛాన్స్ ఉంటదనమాట. సో, ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటా ఎళ్తానండి. నేనైతే ఇవన్నీ గూడా మార్నింగ్ 11:00 నుంచి 1:00 వరకు చేసే పనులనమాట. ఇంకా కొన్ని చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా నేను వీడియోస్ కొన్ని తీశాను. కొన్ని డిలీట్ అయిపోయినాయనమాట వీడియోస్ అయితే. సో, అందుకని చెప్పేసి నేను ఇంత మటుకు మాత్రమే మీతో ఈరోజు షేర్ చేసుకోగలుగుతున్నాను. సో, ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల మన గురించి మనం ఆలోచించుకోవచ్చు. మన హెల్త్ గురించి గానీ, మన పిల్లలకి ఏమేమి ఇవ్వాలి, వాళ్ళకి ఎలాగా ప్లాన్ చేయాలన్నీ గూడా మనం ఒక విధంగా ఫాలో అయితే గనక ఒక టైమ్ టేబుల్ ప్రకారం గానీ, ఒక టైమ్ షెడ్యూల్ గానీ ఇలా ప్లాన్ చేసుకుంటే రేపొద్దున మనల్ని చూసి మన పిల్లలు గూడా అదే ఫాలో అవుతారు. ఎందుకంటే మనం మనం ఎలాగ మన పేరెంట్స్‌ని ఫాలో అయ్యామో వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు కాబట్టి, వాళ్ళకి గూడా టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మన వర్క్ అనేది వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా టైం వేస్ట్ చేసుకోకుండా పని చేసుకోవాలి అనుకుంటాను. నా మటుకు నేనైతే టైం వేస్ట్ అవుతుందని చాలా బాధపడతానండి. ఒక్కోసారి ఖాళీగా ఉండకూడదు అనుకుంటాను. సో, అందుకని చెప్పి ఏదో వర్క్ చేసుకుంటే టైం అయిపోతుంది కదా! తర్వాత రిలాక్స్ అయ్యే టైంలో రిలాక్స్ అవుతాను. ఎందుకంటే ఇన్ని పనులు చేసేప్పుడు కనీసం మనం రిలాక్స్ అవ్వకపోతే ముందు మన బాడీ షెడ్‌కెళ్ళిపోద్దనమాట. సో, అందుకని చెప్పేసేసి ఈ విధంగా అయితే చెప్తున్నాననమాట. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నేనైతే గనక. ఏదన్నా గనక తప్పుగా చెప్తే మాత్రం ఎక్స్‌క్యూజ్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కొత్త వాళ్ళైతే గనక ఛానల్
కంటెంట్ చూసి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా హ్యాపీగా మన ఇంట్లో టీవీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తా పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే అటు మనకి టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. టీవీ చేసుకుంటా ఈ పనులు చేసుకుంటే మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందనమాట. అందుకని టీవీ చూస్తా లేదంటే మిగతా ఏదైనా పనులు చేసుకుంటా అయితే ఈ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. అందరూ బావుండాలి. అందరిలో నేనుండాలి.